వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఎస్ జానకి గారు కొద్దిసేపటి కిందట మైసూర్లో చనిపోవడం జరిగింది. సో ఎస్ జానకి తెలియని పేరు ఈ సినీ లోకంలో. సినిమాలను చూసేవారు, పాటల్ని వినేవారు. ఆ పాత తరం నుంచి నేటి తరం వరకు కూడా జానకి గారు గొంతుని వినని వారు బహుశా ఈ దేశంలో ఉండరనే చెప్పాలి. జానకి గారు 88 సంవత్సరాల వయసులో కొద్దిసేపటి కిందట ఆమె మైసూరు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. గుండెపోటుతో ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా పాలపట్ల గ్రామంలో 1928 ఏప్రిల్ 23న పుట్టినటువంటి జానకి గారు ఆ తర్వాత ఆమె సంగీతంలో చిన్నతనం నుంచి కూడా ఆమె పట్టు సాధించడం జరిగింది. సంగీత కుటుంబం నుంచి వచ్చినటువంటి జానకి గారు ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత జానకి గారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్క తెలుగు భాషలోనే కాకుండా మొత్తం యావత్ తమిళం, అదేవిధంగా కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి ప్రతి ఒక్కరు కూడా జానకి గారిని తమ ఆడబిడ్డగా, తమ ఆడపడుచుగా, అంటే తమ భాషకు సంబంధించినటువంటి వ్యక్తే ఆ గాత్రాన్ని అందించారు అనే విధంగా కూడా జానకి గారు కీర్తి ప్రతిష్టలను ఆమె సాధించారు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా హిందీ భాషలోను, అలాగే ఒడియా భాషలోను, అలాగే కొంకణి భాషలోను, బెంగాల్లోను, ఇలా తులు భాషలోను అనేక భాషల్లో 18 భాషల్లో జానకి గారు ఇప్పటి వరకు 50,000కు పైగా పాటలను ఆమె ఆలపించారు. జానకి గారు కేవలం తన ప్రతిభతో, అంటే తన గాత్రంతోనే ఆమె దేశవ్యాప్తంగా పేరు సంపాదించడం కాదు, ఆమె వ్యక్తిత్వంతో కూడా దేశవ్యాప్తంగా కూడా ఆమె పేరు ప్రఖ్యాతను సంపాదించారు. ముఖ్యంగా 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ అనేటువంటి బిరుదును ప్రకటించినప్పటికీ కూడా ఆ బిరుదును ఆమె స్వీకరించకుండా సున్నితంగానే తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే 2013 వరకు, అంటే కొన్ని దశాబ్దాల పాటు తను సినీ రంగానికి తన పాటలతో ఎన్నో సేవలు అందించినప్పటికీ ఎంతో మందికి గుర్తింపించినటువంటి కేంద్ర ప్రభుత్వం తనకు మాత్రం, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక గాయకురాలకు చాలా ఆలస్యంగా ఈ బిరుదునిచ్చారు. సో ఈ అవార్డు రావడం అనేది ఆనందంగా ఉన్నప్పటికీ కూడా, కానీ ఇంత ఆలస్యంగా, ఇంత జాప్యం జరుగుతూ దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక కళాకారునికి, ఒక గాయనికి ఇది ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి నేను ఈ అవార్డును తీసుకోను అంటూ కూడా ఆమె సున్నితంగా తిరస్కరించారు. అంటే కేవలం హిందీ భాషకు, అంటే నార్త్ బెల్ట్లో ఉన్నటువంటి ఆయా గాయకులకు మాత్రమే అప్పటి కేంద్ర ప్రభుత్వాలు అవార్డులు ప్రకటించాయి. సో ఇలా బిరుదులనిచ్చి సత్కరించాయి. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమకు గుర్తింపు లేదు అనేటువంటి విషయాన్ని ఆమె మొత్తం యావత్ ప్రపంచానికి, దేశవ్యాప్తంగా కూడా ఆమె ఒక చర్చకు దారితీసేలా కూడా అప్పట్లో ఆ అవార్డుని ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఒకసారి జానకి గారు పాట, ఆమె 1000 పాటలు పాడినప్పటికీ తెలుగులో ఇప్పటికీ కూడా ఒక్కసారి మనం ఆ పాటను వింటే ఆ గాత్రం మనకిప్పటికీ కూడా మన మదిలో, మన చెవులో మనకి స్పృశిస్తూనే ఉంటుంది. ఒకసారి మనం జానకి గారు పాడినటువంటి పాటలు, సూపర్ హిట్ సాంగ్స్ మనం ఒకసారి ప్రస్తావించినట్లయితే సిరిమల్లె పువ్వ అనేటువంటి పాట 16 ఏళ్ల వయసులో ముఖ్యంగా శ్రీదేవి గారికి అందించినటువంటి గాత్రం ఇప్పటికీ కూడా దాదాపు కొన్ని తరాలైనా కూడా ఆ పాటని ఇప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరనే చెప్పాలి. అలాగే వేణువై వచ్చాను అనేటువంటి పాట మాతృదేవో భవ సినిమాలో కంట తడి పెట్టించినటువంటి ఆ పాట ఇప్పటికీ విన్నా కూడా, ఆ పాటని ఇప్పటికీ చూసినా కూడా నిజంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి పాటగా అది ఇప్పటికీ కూడా నిలిచిపోతుంది. అలాగే ప్రియతమ నా హృదయమా అనేటువంటి పాట ప్రేమ సినిమాలో వెంకటేష్ నటించినటువంటి ఈ సినిమా ఇప్పటికీ కూడా ఒక లవ్ సాంగ్స్లో, అంటే ఒక మధురమైనటువంటి ఏదైతే పాటల్లో ఇప్పటికీ కూడా టాప్ లిస్ట్లో, టాప్ 10లో ఈ సాంగ్ ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా అన్నిటికంటే కూడా ఒక లైఫ్ టైం గుర్తుండిపోయేటువంటి పాట చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కెరీర్లోనే, అలాగే శ్రీదేవి గారితో కలిసి నటించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరిలో అబ్బని తీయని దెబ్బ అనేటువంటి పాట ఇప్పటికీ కూడా, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇప్పటికీ కూడా ఆ పాట ఇష్టం. అంటే నిజంగా ఆ పాట ఇంకా కూడా మనసులో ఎవరైతే తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. చిరంజీవి గారి కెరీర్లోనే ఒక బెస్ట్ సాంగ్ అంటే, శ్రీదేవి గారి కెరీర్లోనే ఒక బెస్ట్ సాంగ్ అంటే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆ సూపర్ హిట్ సాంగ్ ఇప్పటికీ కూడా నిజంగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిందని చెప్పవచ్చు. అదేవిధంగా దుర్యోధన దుశ్శాసన అనేటువంటి ఒక ప్రతిఘటన సినిమాలో రాజశేఖర్ నటించినటువంటి ఆ సినిమాలో ఆ రౌద్రం, ఆ గాత్రంలో ఉన్నటువంటి ఆ రౌద్రం అనేది ఖచ్చితంగా ఈ పాట
పాటలో మనకి కనిపిస్తుంది. జానకి గారు కేవలం ఒక మధురమైనటువంటి పాటే కాదు, ఒక రొమాంటిక్ సాంగ్ పాడాలన్నా, ఒక ఎమోషనల్ సాంగ్ పాడాలన్నా, ఒక డివోషనల్ సాంగ్ పాడాలన్నా, ఒక స్పిరిచువల్ సాంగ్ పాడాలన్నా, లేదంటే ఒక రౌద్రంతో కూడినటువంటి ఒక గంభీరమైనటువంటి పాటను ఆలపించాలన్నా కూడా అది ఒక్క జానకి గారికి మాత్రమే సొంతమని చెప్పవచ్చు. అదేవిధంగా మాటే మంత్రము అనేటువంటి సీతాకోక చిలుక సినిమాలో ఉన్న పాట ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా నిలుస్తుందని చెప్పాలి. సో అలాగే సుందరివే నీవే సుందరివే అనేటువంటి పాట తెలుగులో దళపతి సినిమా తెలుగులో అనువదించిన తర్వాత వచ్చేటువంటి ఈ పాట ఇప్పటికీ కూడా సూపర్ హిట్గా నిలిచిందని చెప్పాలి. అలాగే నాగార్జున కెరీర్లో కూడా హీరో నాగార్జున కెరీర్లో కూడా పిరియు రాగాలే అనేటువంటి సాంగ్ హలో బ్రదర్ సినిమాలో ఆ సాంగ్ ఇప్పటికీ కూడా ఒక మంచి పాటగా, ఒక లైఫ్ టైం గుర్తుండిపోయేటువంటి పాటగా ఉందని మనం చెప్పవచ్చు. ఇలా జానకి గారు ఆలపించినటువంటి పాటలు అప్పటి తరం నుంచి ఇప్పటి తరం ఉన్నటువంటి గాయకులు, ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఘంటసాల గారు కావచ్చు, నిన్న మొన్నట్టు ఉన్నటువంటి అంటే ఒక 5 సంవత్సరాల కింద ఉన్నటువంటి వచ్చినటువంటి గాయకులందరితో కలిసి తన గాత్రాన్ని వినిపించినటువంటి గొప్ప గాయకురాలు ఎస్ జానకి గారు. నిజంగా జానకి గారు మన మధ్య లేకపోయినప్పటికీ కానీ ఆమె పాడినటువంటి పాటలు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, అలాగే ఒడిస్సా, బెంగాల్, హిందీ ఇలా ప్రతి భాషలో ఆమె వినిపించినటువంటి పాటలు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతాయనే చెప్పాలి. మరొక్కసారి సుమన్ టీవీ ఎస్ జానకి గారికి ఆమె మృతి పట్ల ఆమెకు మరొక్కసారి నివాళులు తెలుపుతుంది. మీరు కూడా జానకి గారి పాటలకి మీరు నిజంగా ఫ్యాన్స్ అయితే ఒక తెలుగు భాషకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి ఒక తెలుగు మహిళ తన గాత్రంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 50,000 పాటలు పాడి ఇవాళ ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందంటే ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయంగా దీన్ని చెప్పాలి. కాబట్టి మీకు జానకి గారు పాడినటువంటి పాటలో అత్యంత ఇష్టమైనటువంటి పాట ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేసి ఆమెకు మీ వంతుగా ఒక నిజమైనటువంటి నివాళిని అర్పించాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.